డియర్ స్టూడెంట్స్, హౌ ఇస్ ది జోష్? ఇవాళ మనం మోషన్ అండర్ గ్రావిటీ ప్రొజెక్టైల్ 1D గురించి నేర్చుకుందాం. ఇది నేర్చుకుంటే మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ ప్రొజెక్టైల్స్ ఆబ్లిక్గా యాంగిల్తో వేసే ప్రొజెక్టైల్స్ ఈజీ అయిపోతాయి. ఫస్ట్ దీంట్లో మనం కన్సిడర్ చేసేది ఒక ఆబ్జెక్ట్ని ఇలా పైకి త్రో చేసాం. యూ అనే వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ అంటాం దీన్ని. ఇనిషియల్ వెలాసిటీ యూతో మనం త్రో చేసాము. త్రో చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఇలా వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతూ ఉండదు. ఒక స్టేజ్లో వెలాసిటీ తగ్గించుకుంటూ వెళ్ళిపోయి ఒక స్టేజ్లో ఆగిపోతుంది. ఆగిపోయి మళ్ళీ వెనక్కి వేయటం స్టార్ట్ అవుతుంది కిందకి. అంటే ఎందుకని ఆగిపోతుందంటే ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది. ఎందుకని 0 అయిందంటే ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనే ఒక పదార్థం వల్ల, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏం చేస్తుందంటే భూమి ఎర్త్ ఏం చేస్తుందంటే దాన్ని అట్రాక్ట్ చేయటం వల్ల కిందకి లాగుతూ ఉంటుంది. మనం యూ వెలాసిటీతో పైకి పంపిస్తే ఈ కిందకి లాగటం వల్ల వెలాసిటీ అనేది తగ్గుతూ ఉండి చివరికి 0 అయిపోతుంది అనమాట. ఇది అప్వర్డ్ జర్నీ. పైకి వెళ్ళినాక మళ్ళీ 0 నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి కిందకి స్టార్ట్ అయ్యి మళ్ళీ వెలాసిటీ పెంచుకుంటూ వచ్చి ఈ పాయింట్కి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్వర్డ్ జర్నీ పరిస్థితి ఏంటి చూద్దాం. అప్వర్డ్ జర్నీలో యూ వెలాసిటీతో మనం పైకి ఇచ్చేసాము, త్రో చేసాము. పైకి వెళ్ళినాక వి వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళటానికి ఎంత టైం పట్టింది అనేది మనం తెలుసుకోవాలంటే v = u + at. అంతకుముందు మనం నేర్చుకున్న ఫార్ములా. v అంటే మనకి ఏమవుతుంది 0 అయిపోతుంది. 0 పైకి వెళ్ళేటప్పుడు 0 కాబట్టి u అంటే మనం త్రో చేసిన వెలాసిటీ ప్లస్ a అంటే -g. అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి వెలాసిటీ అప్వర్డ్ డైరెక్షన్లో, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ వేసుకుంటున్నాము ఇంటూ t. అంటే u - gt = 0. అంటే t = u/g. ఫ్రెండ్స్ మీకు అర్థమైందా? u వెలాసిటీతో మనం త్రో చేస్తే గాలిలో పైకి వెళ్ళటానికి u/g టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ ఎంత హైట్ వెళ్తుంది అది ఎలా తెలుసుకుందాం. ఎంత హైట్ వెళ్తుంది అనేది ఎలా తెలుసుకోవాలంటే మనం మామూలుగా సెకండ్ ఇది కానీ v² = u² + 2as మనం నేర్చుకున్నాం. మళ్ళీ v అంటే ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది. u అంటే మనం త్రో చేసిన వెలాసిటీ u² + 2 × a అంటే -g × s. దీన్ని డిస్టెన్స్ని మనం హైట్ అనుకుందాం, అంతే కదా. పైకి వెళ్తుంది కాబట్టి హైట్ అంటే ఏమవుతుంది, ఈ 2gh ఇటు వచ్చేస్తే 2gh = u². దట్ ఇంప్లైస్ h = u²/2g. ఇది సెకండ్ది అనమాట. అంటే ఎంత టైం పడుతుంది పైకి వెళ్ళడానికి u/g, ఎంత హైట్ వెళ్తుంది u²/2g. ఇదేంటి పైకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫార్ములాస్ ఎలా ఉంటాయి అవి కూడా మనం నేర్చుకుందాం. ఇక్కడ పైకి వెళ్ళిపోయినాక అక్కడ ఉండిపోతుందా? ఉండదు. మళ్ళీ ఏమవుతుంది 0 వెలాసిటీతో స్టార్ట్ అవుతుంది. అంటే ఇనీషియల్ వెలాసిటీ 0. ఈ యూ ఒకటి కాదు. మనం ఇనీషియల్ వెలాసిటీ కింద త్రో చేసింది యూ ఇట్లా పెట్టాము. చివరికి ఒక వెలాసిటీతో కిందకు వస్తుంది అనమాట. ఇప్పుడు డౌన్వర్డ్ జర్నీ స్టార్టింగ్లో ఇనీషియల్ వెలాసిటీ 0, యాక్సిలరేషన్ -g. యాక్సిలరేషన్ ఎప్పుడు -g కిందకు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీనికి ఫైనల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి దాని వెలాసిటీ ఎంత అవుతుంది అనేది తెలుసుకోవాలంటే మనం v² = u² + 2as. v² అంటే ఇది, v² = u² అంటే 0, ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి ప్లస్ 2 × a అంటే -g. s కూడా -h అంటే ఈ హైట్, కిందకి దిగిన హైట్ కిందకు వస్తుంది కాబట్టి -h. డౌన్వర్డ్ ఉంది కాబట్టి -h చేసుకుందాం. అంటే v² = 2gh. అంటే v = √2gh. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి దీని వెలాసిటీ ఎంత ఉంటుందంటే √2gh ఉంటుంది. అలాగే దీన్ని ప్రూవ్ చేయొచ్చు. మనం ఎంత ఇనీషియల్ వెలాసిటీతో త్రో చేసామో అదే ఇది సేమే, మనం అది కూడా ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంత టైంకి వెనక్కి వచ్చింది, ఎంత టైం కంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఎంత టైంలో కిందకు వచ్చింది అది తెలుసుకోవాలంటే s = ut + ½ at² ఫార్ములా వేసుకుంటాం. s అంటే కిందకు వచ్చింది -h, కిందకు వస్తుంది కాబట్టి -h వేసుకుందాం డిస్ప్లేస్మెంట్. u అంటే స్టార్ట్ అయిన వెలాసిటీ 0 × t + ½ × a అంటే a = ఎప్పుడు ఆల్వేస్ -g × t². మనం ఇది పోతుంది అప్పుడు మైనస్ క్యాన్సిల్ అయిపోయి h = ½ gt². దట్ ఇంప్లైస్ t² = 2h/g. దట్ ఇంప్లైస్ t = √2h/g. ఇది డౌన్వర్డ్ జర్నీ. ఇప్పుడు మనం 4 నేర్చుకున్న ఫార్ములాస్ ఏంటంటే అప్వర్డ్ జర్నీలో ఎంత టైం పడుతుంది పైకి వెళ్ళటానికి అంటే t = u/g. ఎంత హైట్ వెళ్తుందంటే u²/2g.
మళ్ళీ డౌన్వర్డ్ జర్నీలో 0తో స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళటానికి వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ √2gh, కిందకి ఎంత టైం పడుతుందంటే 2h/g. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పైకి వెళ్ళటానికి ఎంత టైం పడుతుందో కిందకి వెళ్ళటానికి కూడా అంతే టైం పడుతుంది. అది మనకి నేర్చుకోవటానికి ప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.